వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ఈ రోజు మేడంతో మనం ఎందుకున్నామంటే చాలా మంది ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం అండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. ఇప్పుడు 20+ ఏజ్‌లోనే మనం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ చూస్తా ఉన్నాం. సో దీనికి ది బెస్ట్ 100కి 100% వర్క్ చేసే ఒక రెమెడీ ఉంది. అది నేను ఈరోజు మీకు చెప్తాను. అది కూడా సింగాడ ఫ్రూట్ ద్వారా వచ్చే పౌడర్ నుంచి మనం జావా లాగా మనం ప్రిపేర్ చేసుకొని ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ తగ్గడమే కాదు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి ఉంటది కదా! ఈ గుజ్జు కూడా మళ్ళీ రీక్రియేట్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు మేడం. సో అది ఎలానో అసలు మేకింగ్ మనం ఎలా చేస్తారు? మనం ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అసలుకు సింగాడ ఫ్రూట్ చాలా చాలా మందికి తెలీదు నాకు తెలిసి. సో ఈ ఫ్రూట్‌ని యాక్చువల్లీ మనం పౌడర్ లాగా చేసుకొని దాన్ని ఇప్పుడు జావా లాగా మనం తీసుకొని రెగ్యులర్‌గా తీసుకుంటే ఏ అంటే ఏజ్ వాళ్ళకైనా కూడా మోకాళ్ళ నొప్పులు ఏజ్‌లో వచ్చినా లేకపోతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉన్నా, ఏ నొప్పులున్నా కూడా ఈ జావాను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆ నొప్పులు వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ కాల్షియం పుష్కలంగా అంది. బోన్ కూడా స్ట్రెంతీగా అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో వాటి గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్‌ప్లెయిన్. ఖచ్చితంగా అండి. మోకాళ్ళ నొప్పులతో చాలామంది అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులే కాకుండా ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా పెయిన్స్ ఈ బోన్‌కి సంబంధించిన నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే మనకి సింఘాడ ఫ్రూట్ అంటారు. చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు తెలుసుకోండి. బేసికల్లీ ఏంటంటే సింఘాడ ఫ్రూట్ అనేది మనకి చాలా వరకు ఉత్తరప్రదేశ్‌లో, గుజరాత్‌లో దొరుకుతది. అక్కడి నుంచి మనకి ఇప్పుడు చాలా ప్రదేశాలు ఆంధ్రాలో గాని, తెలంగాణలో ప్రతి చోట దొరుకుతుంటాయి. మరియు గమనిస్తే ఎక్కడన్నా ఫ్రూట్ షాప్స్ దగ్గరికెళ్తుంటే ఒక 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 బుట్టలాగా నల్లటి కాయల్లాగా పెట్టుకొని అమ్ముతుంటారు. మీరు అవేంటో అని చెప్పుకుంటూ అంటుంటారు. దాన్నే సింఘాడ ఫ్రూట్ అంటారనమాట. ఓకే. దాన్ని ఇంగ్లీష్‌లో వాటర్ చెస్ట్ ఫ్రూట్ అని కూడా అంటారనమాట. ఓకే. సో, ఈ ఫ్రూట్ మనకి ఎప్పుడైనా సరే డయాబెటిక్ ఉన్నా, బీపీ ఉన్నా, నరాలకి బలహీనత ఉన్నా, మన మోకాళ్ళ నొప్పులకి స్పెషల్లీ బాగా పనిచేస్తుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో ఉన్న సంపూర్ణ విటమిన్స్‌లో కాల్షియం గాని, విటమిన్ బి12 గాని, మంచి మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఇలా ఉంటదనమాట. మన గోధుమ పిండిలాగే ఉంటది. మంచిగా ఇలా ఇలా అంటే లైక్ సాఫ్ట్‌గా ఉంటది పౌడర్ ఇది. ఓకే. ఈ సింగాడ ఫ్రూట్‌ని మనం పౌడర్ లాగా సింగాడ ఫ్రూట్ పౌడర్ అని చెప్తే మనకి ఆటా అంటే దొరుకుతది చాలా ఓకే. వరకు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో రాజగిరి సీడ్స్ తోటకూర విత్తనాల ప్రాముఖ్యత చాలా మందికి చెప్పాను. వాళ్ళు తెచ్చుకొని వాడి దానివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. అండ్ ఇప్పుడు స్పెషల్లీ నేను ప్రతి ఒక్క డైట్ చార్ట్‌లో మోకాళ్ళ నొప్పులు గాని, బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం సింగాడ ఫ్రూట్ పౌడర్ చెప్తాను. ఇది చాలా మంచిదండి. ఓకే. ఈ పౌడర్ మనకి అవైలబుల్‌గా చాలా చోట్ల దొరుకుతది. తెప్పించుకొని వాడొచ్చు. దీంతో మనం జావ చేసుకోవచ్చు. లేదు దీన్ని బాగా మనం నీళ్ళలో పెట్టి ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టిన ఆ పిండి ముద్దని మోకాళ్ళ మీద ఒక పట్టీలాగా వేసి మంచిగా టైట్‌గా ఒక కట్టు కట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసామనుకోండి, పెయిన్ కిల్లర్ ఏసినా గూడా మనకంత రిలీఫ్ కాని పెయిను అంత చాలా పనిచేస్తది. సింగాడ ఫ్రూట్ చాలా మంచిది. దీని జావా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీకు. ఓకే మేడం. తక్కువ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏమంటారు మేడం? స్పెషల్లీ అండి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. ఓకే మేడం. అధికంగా తినడము, లేదంటే లేట్ నైట్స్ తినడం వల్ల బరువు పెరిగిపోయి, ఓకే. అధికంగా బరువు పెరిగిపోవడం వల్ల 70% యంగ్ జనరేషన్‌లో మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం అన్నమాట. సో వాటర్ ఎయండి. ఎంత వేసుకోవాలి మేడం? ఒక 200 ఎంఎల్ వాటర్ వేయండి. 200 ml. ఓకే. సరిపోతుందండి. ఓకే. సో మనం ఏం చేస్తామంటే కొద్దిగా మనము చేసే ముందే కొద్దిగా జీలకర్ర ఉంటది కదా! జీలకర్రని ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసేసుకుందాం. ఓకే మేడం. పావు స్పూన్ అంత జీలకర్ర చేసి కొత్తిమీర ఉంటది కదా! ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర చాలా మంచిదండి. ఓకే మేడం. మనం కొత్తిమీర మాక్సిమం ఏ జావ చేసినా కూడా చాలా మంది పిల్లలు కూడా ఇష్టపడి తినరు ఏదైనా ఓకే. జావ చేస్తే. కానీ కొత్తిమీర, జీలకర్ర వేసుకొని స్టార్టింగ్‌లో రాగి పిండి గాని, జొన్న పిండి గాని, సజ్జ పిండి గాని, బార్లీ పిండి ఉన్నా పర్లేదు. మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న పౌడర్ ఏసి మంచిగా డ్రై ఫ్రూట్స్ పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే. సో, దాంతో పాటు ఇలా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, నర్వస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో సింఘాడ పౌడర్ మాత్రం తెప్పించుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని జావా తీసుకుంటే మాత్రం ఎన్నో రోజులు పట్టదండి. వితిన్ స్పాన్ ఆఫ్ 10, 15 డేస్‌లోనే చాలా స్ట్రెంత్ మనం అంటే లైక్ చాలామంది మెడిసిన్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. ఫిజియోథెరపీ చేసుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా నేచురల్‌గానే తగ్గించుకుంటే మంచిదనుకున్న వాళ్ళలో మాత్రం సింఘాడ ఫ్రూట్ చాలా యూజ్ అవుతది. అండ్ మనం ఏం చేస్తాము జీలకర్ర కొద్దిగా మనము కొత్తిమీర వేసామనమాట. ఇక ఒక హాఫ్ మినిట్ ఒక 30 మినిట్స్ 30 సెకండ్స్ అలా వేడవుతున్నప్పుడు మనం సింఘాడ పౌడర్‌లో మన మిరియాల పౌడర్ కొద్దిగా కలిపి ఒక బ్యాటర్ లాగా చేసుకుందాము. ఒక ఓకే. బౌల్ తీసుకొని మనం ఏం చేస్తాం సింఘాడ మన పౌడర్‌ని ఓకే. జస్ట్ ఒక హాఫ్ మోతాదు తీసుకొని ఓకే. దీంట్లో మిరియాల పౌడర్ కొద్దిగా జల్లేసుకుందాం. ఓకే మేడం. జల్లేసుకొని కొద్దిగా వాటర్ వేయండి. ఓకే. సో, మనం ఆ వాటర్ మనం కొద్దిగా వేడవుతున్నప్పుడు ఓకే. ఒకటేసారి వేసామనుకోండి ముద్దలు ముద్దలుగా అయిపోతది. ఓకే. ఎప్పుడు ఏ పిండితో జావ చేసినా కూడా ఫస్ట్ మనం కొద్దిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే మేడం. కొంచెం కొంచెంగా కలుపుకోవాలంటారు.
అండ్ చాలా టేస్టీగా ఉంటదండి ఈ పౌడర్. ఓకే మ్యామ్. కొద్దిగా లైట్ గా తీపిదనం ఉంటది, వగరు ఉంటది, రకరకాల టేస్టులతో ఉంటది. ఇలాగా మనం బ్యాటర్ లాగా కొద్దిగా Okay. హాఫ్ స్పూన్ అంత మనము ఈ స్పూన్ తో హాఫ్ స్పూన్ అంత సింగాడ పౌడర్, అంత కొద్దిగా మిరియాలు డైరెక్ట్ వేసామనుకోండి కొద్దిగా మనకి ఏమవుతుందంటే బాల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటది. ఓకే మ్యామ్. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఒక స్పూన్ ఓకే. కలిపిన దాన్ని ఒక 1.5 ఒక మంచి మ్యాక్సిమం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఓకే అప్పుడు మ్యామ్. ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్ కూడా. చాలా Okay. మంచిగా ఇలా ఉంటలు కట్టకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఓకే. వేసిన వెంటనే సిమ్ లో పెట్టేసుకొని సో మంచిగా ఇలా కలుపుకుంటుంటే మంచిగా థిక్గా ఉంటుంది. ఎస్ మ్యామ్. మనం ఏ పౌడర్ వేసినా కూడా ఇంత థిక్నెస్ ఉండదు, కానీ సింగాడ పౌడర్తో మంచిగా థిక్నెస్ చూడండి. ఎస్ మ్యామ్. వేసిన జస్ట్ మనం ఒక ఒక 10 సెకండ్స్కే మంచిగా ఇలా థిక్నెస్ ఫామ్ అయిపోతుంది. ఓకే మ్యామ్. చాలా మంచిదండి ఈ సింగాడ పౌడర్ మనకి. ఓకే మ్యామ్. సో ఇలాగా వేసుకోగలిగితే కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఓకే. లేదు అంటే అవసరం లేదు. ఓకేనా? సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాని తర్వాత దీన్ని ఆపేసేయాలి. ఓకే మ్యామ్. ఎక్కువ బాయిల్ చేయొద్దండి. మామూలుగా రాగి పిండి వేసిన తర్వాత మనం 1 మినిట్ బాయిల్ చేస్తాం కదా, ఎస్. బట్ సింగాడ పౌడర్ వేసిన 30 సెకండ్స్, మోర్ దెన్ హాఫ్ మినిట్ కంటే ఎక్కువ బాయిల్ చేయొద్దు. ఓకే మ్యామ్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి మంచిగా. ఓకే. ఇక చల్లార్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న సింగాడ పౌడర్ సో మనం ఇలా జావ చేసేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇక జావలో అండ్ స్పెషల్లీ ఇంకొద్దిగా టేస్ట్ పెంచడానికి ఓకే. అండ్ స్పెషల్లీ మనం మోకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోకాల నొప్పుల గురించి, ఆ మోకాల నొప్పులు కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ, విటమిన్ B12 కానీ, సో కొన్ని Okay. విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి వస్తాయి అధిక బరువుతో పాటు. ఓకే. సో ఆ డెఫిషియన్సీస్ని క్లియర్ చేయడానికి మనకు మంచిగా మనం దానిమ్మకాయ చాలా యూజ్ అవుతుంది. ఇలా ఒక చిన్న బౌల్ అంత దానిమ్మకాయ విత్తనాల్ని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఓకే మ్యామ్. కలుపుకొని మీకు కావాలంటే దానిమ్మకాయ వేసుకోవచ్చు, మంచిగా ఒక బౌల్ అంతా చేసేసుకొని కుదిరితే ఒక రోజు దానిమ్మకాయ వేసుకోండి, ఒక రోజు బనానా కూడా చాలా మంచిదండి. ఓకే. ఈ సింగాడ పౌడర్ నేను చెప్తున్నాను కదా, ఈ పౌడర్ని దాంట్లో దానిమ్మకాయ వేసుకొని తీసుకుంటే చాలా మంచిగా విటమిన్స్ వస్తాయి ఓకే. అండ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. కొంతమందిలో ఒకరోజు దానిమ్మ వేసుకోవచ్చు, ఒకరోజు యాపిల్ వేసుకోవచ్చు, ఒకరోజు బనానా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్పెషల్లీ టేస్ట్ కోసం ఒకటే కాకుండా హెల్త్ పరంగా అధిక బరువు ఉంటే అధిక బరువు Okay. తగ్గుతారు, నరాల బలహీనత ఉంటే నరాల బలహీనతకి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఓకే మ్యామ్. ఎవరైతే ప్రాపర్ మోషన్కి వెళ్ళలేరు వాళ్ళకు కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు Okay. కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా మోషన్ పాసెస్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న దీన్ని తీసుకోవడం వల్ల బోన్ స్ట్రాంగ్గా ఉండడమే మెయిన్ ప్రాముఖ్యత. దాంతోపాటు మనకి మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అవన్నీ తగ్గడానికి చాలా మంచిగా ఉంటుంది. ఓకే మ్యామ్. షూర్గా మన ప్రేక్షకులు అయితే ఈ సింగాడ ఫ్రూట్తో చూశారు కదా మీరు కూడా. ఈ సింగాడ ఫ్రూట్తో మీరు ఇలా జావా చేసుకొని జస్ట్ సూప్ లాగండి అంతే. సూప్ లాగా మీరు చేసుకొని ఈ జావాని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాల నొప్పుల ప్రాబ్లం తగ్గడమే కాకుండా అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు మేడం. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత బెస్ట్ రెమెడీ. సో సింగాడ ఫ్రూట్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మీరే చెప్పారు. అందులో ఉన్న విలువలు దాని యొక్క విశిష్టత గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.